హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్ అయితే 3 మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నమాట. ఎవరైతే కాంపిటేటివ్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్లో మాత్రం కరెంట్ అఫైర్స్ డైలీ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి. వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదండి. సో అందుకనేసి వీడియో షేర్ చేయండి. ముందుగా మన ఛానల్లో ఈరోజు భారత మొట్టమొదటి అంతర్జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ వేదిక పేరేంటి? భారత మొట్టమొదటి అంతర్జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ వేదిక పేరేమిటి అంటే INS ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి విద్యారంగంలో జాతీయ ప్రమాణాలను అంచనా వేసే 4వ సుస్థిరాభివృద్ధి లక్ష్య స్కోర్ కార్డ్ ప్రోగ్రెస్ నివేదికను ఇటీవల విడుదల చేయడం జరిగింది. అయితే దీన్ని ఏ సంస్థ ప్రచురిస్తుంది? ఇటీవల విద్యారంగంలో జాతీయ ప్రమాణాలను అంచనా వేసే 4వ సుస్థిరాభివృద్ధి లక్ష్య స్కోర్ కార్డ్ ప్రోగ్రెస్ నివేదికను ఇవ్వడం జరిగిందనమాట. అయితే దీన్ని ప్రచురిస్తున్నటువంటి సంస్థ ఏది అంటే యునెస్కో ప్రపంచ విద్యారంగ పర్యవేక్షణ బృందం. యునెస్కో ప్రపంచ విద్యారంగ పర్యవేక్షణ బృందం అనేది ప్రచురించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి 2025 జూన్లో ఫ్లిప్కార్ట్ సంస్థ తమ సొంత రుణ కార్యక్రమాలను ఆర్థిక సాంకేతిక ఫిన్టెక్ యాప్ సూపర్ మనీ ద్వారా ప్రారంభించిందనమాట. ఇది బ్యాంకేతర ఆర్థిక సంస్థలలో భాగస్వామ్య దశను దాటుకొని మరి ఇది సొంతంగా ప్రారంభించింది. అయితే ఇది ఏ చట్టం కిందికి వస్తుంది అంటే 2025 జూన్లో ఫ్లిప్కార్ట్ సంస్థ అయితే తన సొంత యాప్ ద్వారా ఆర్థిక లావాదేవీలు సూపర్ మనీ ద్వారా అయితే ఆర్థిక లావాదేవీలు అయితే ప్రారంభించిందంట. అది బ్యాంకేతర ఆర్థిక సంస్థలతో భాగస్వామ్య దశను దాటుకొని ఇది ప్రారంభించిందంట. అయితే ఇది ఏ చట్టం కిందికి వస్తుంది అంటే కంపెనీల చట్టం 1956 లేదా 2013. నెక్స్ట్ వన్ వచ్చేసి గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ. గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ 2024తో పోల్చినప్పుడు 2025లో దేశంలో ఏ రాష్ట్రంలో ద్రవ్యోల్బణం అధికంగా పెరిగిందని నమోదు చేసింది? గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ 2024తో పోల్చినప్పుడు 2025లో దేశంలో ఏ రాష్ట్రంలో ద్రవ్యోల్బణం అధికంగా పెరిగిందని నమోదు చేయడం జరిగింది అంటే ఛత్తీస్గఢ్ అన్నమాట. ప్రపంచంలో అత్యంత ఖరీదైన భవనం ఏది? ప్రపంచంలో అత్యంత ఖరీదైన భవనం ఏది అంటే హాడ్సన్ యాడ్స్ అన్నమాట. గుజరాత్లోని మహీ నది మీద ఇటీవల కూలిన వంతెన ప్రత్యేక లక్షణం ఏంటి? గుజరాత్లోని మహీ నది మీద ఇటీవల కూలిన వంతెన యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటి అంటే ఇది 2 సార్లు కర్కాటక రేఖను దాటుతుంది. ఇది 2 సార్లు కర్కాటక రేఖనైతే దాటడం జరుగుతుంది అనమాట. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల ఏ దేశం నామినేషన్ ఆధారిత స్వర్ణ వీసా కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఇటీవల ఏ దేశం నామినేషన్ ఆధారిత స్వర్ణ వీసా కార్యక్రమాన్ని ప్రారంభించింది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అన్నమాట. ఈ కార్యక్రమం ద్వారా భారతీయులు బంగ్లాదేశ్ జాతీయులకు జీవితకాలం ఆ దేశంలో నివసించే సౌకర్యం లభిస్తుంది అన్నమాట. భారతీయులు కానీ బంగ్లాదేశ్ జాతీయులు కానీ జీవితకాలం ఆ దేశంలో నివసించడానికైతే వీలుంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కేరళ ప్రభుత్వం ఇటీవల MSC అకితేత 2 నౌకను నిర్బంధించడం భారత చట్టాల్లో సముద్ర వివాదాల పాలనకు సంబంధించి ఏ చట్టం కిందికి వస్తుంది? కేరళ ప్రభుత్వం ఇటీవల MSC అకితేత 2 నౌకను నిర్బంధించడం భారత చట్టాల్లో సముద్ర వివాదాల పాలనకు సంబంధించి ఏ చట్టం కిందికి వస్తుంది అంటే అడ్మిరాలిటీ చట్టం
2017 అడ్మిరాలిటీ చట్టం 2017 కిందకి అయితే ఇది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, భారత జలశక్తి మంత్రిత్వ శాఖ ఇటీవల సీ ఫ్లడ్ పేరుతో వెబ్ ఆధారిత వేదికనైతే ప్రారంభించింది. ఈ వేదికలో ఉపయోగించినటువంటి సాంకేతికలు ఏమిటి? భారత జలశక్తి మంత్రిత్వ శాఖ ఇటీవల సీ ఫ్లడ్ పేరుతో వెబ్ ఆధారిత వేదికనైతే ప్రారంభించడం జరిగింది. ఈ వేదికలో ఉపయోగించినటువంటి సాంకేతికతలు ఏమి అంటే 2D హైడ్రోడైనమిక్ మోడలింగ్ అనమాట. నెక్స్ట్ అయితే ఈ వేదికను విపత్తుల సంసిద్ధతకు మద్దతు ఇచ్చేందుకు గాను అభివృద్ధి చేసి ప్రారంభించిందంట. ఈ వేదికను విపత్తుల సంసిద్ధతకు మద్దతు ఇచ్చేందుకు అభివృద్ధి చేసి ప్రారంభించింది. అంతేకాకుండా వరదల వంటి పరిస్థితులను కృత్రిమంగా సిస్టంలో రూపొందించడానికి ఉపయోగపడుతుంది. సో ఇది అండి మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. ఎవరైతే కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్లో అయితే డైలీ కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. కావాలనుకున్న వాళ్ళు నా ఛానల్ని అయితే వాడుకోవచ్చు. మీ ఫ్రెండ్స్లో మెంబర్స్లో వాళ్ళకి ప్రిపేర్ అయ్యేవారు ఉంటే వీడియో అనేది షేర్ చేయండి. నాకు కూడా కొద్దిగా ఇబ్బంది అండి, కానీ నేను డైలీ నాకున్న టైంలో ఈ నోట్స్ రాసుకొని ప్రిపేర్ అవుతూ ఈ నోట్స్ని రాసుకొని నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను నాకున్న కొద్ది టైంలో. అందరికీ ఉంటాయి, ఫ్యామిలీ అన్న తర్వాత కొన్ని ఉంటుంది కదా, టైంని అడ్జస్ట్ చేసుకుంటూ ఇది నోట్స్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. సో కొంచెం అర్థం చేసుకోండి. అవసరం అనుకున్న వాళ్ళు ఈ నోట్స్ యూజ్ అవుతుంది అనుకుంటే నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇంకా ఇంతేకాకుండా ఎవరైతే పీడిఎఫ్ కావాలనుకుంటున్నారో మంత్ వైజ్ పీడిఎఫ్ కోసం అయితే కింద నేను ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఒకసారి అక్కడ నాకు మెసేజ్ చేయండి కావాలనుకున్న వాళ్ళు. సో ఇదే అనమాట. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.